రైల్వే సవరణ బిల్లు 2024 అంటే ఏంటి? ఈ కొత్త చట్టం రైల్వే పాలనను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ రైల్వే బోర్డు చట్టం 1905 రద్దు చేసి దాని ప్రయోజనాలను రైల్వే చట్టం 1989లో విలీనం చేసింది. ఇప్పటి వరకు రైల్వే పరిపాలన కోసం 2 చట్టాలు అవసరం అవుతుండగా ఇప్పుడు ఒక్క చట్టంతోనే వ్యవస్థను నడపవచ్చు. ఈ టాపిక్ కి సంబంధించి పాలిటీ పర్స్పెక్టివ్లో భారతదేశంలో ఏదైనా కొత్త చట్టం బిల్ ఏర్పడే విధానం చాలా నిర్దిష్టమైన దశల ద్వారా జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక బిల్ చట్టంగా మారటానికి 5 ప్రధాన దశలు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ డ్రాఫ్టింగ్ ద బిల్. ఒక కొత్త చట్టం అవసరమని భావించినప్పుడు సంబంధిత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆ బిల్లును తయారు చేస్తుంది. నిపుణుల అభిప్రాయాలు, ప్రజల అవసరాలు, ప్రస్తుత సమస్యలు వంటి అంశాలను పరిశీలించి బిల్లు రూపొందించబడుతుంది. సెకండ్ స్టేజ్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ పార్లమెంట్. దీన్ని బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబడం. బిల్లు లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యుల ద్వారా ప్రవేశపెట్టబడుతుంది. బిల్లును ప్రభుత్వం తీసుకురాగలదు లేదా సభ్యులు ప్రైవేట్ బిల్ అంటే ప్రైవేట్ మెంబర్ బిల్గా ప్రవేశపెట్టగలరు. సాధారణంగా ఈ బిల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్డినరీ బిల్. దీన్నే సాధారణ బిల్లు. ఇది సాధారణ అంశాలకు సంబంధించింది. సెకండ్ ధన బిల్లు, మనీ బిల్. దీన్ని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించింది. థర్డ్ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది రాజ్యాంగ మార్పుల కోసం. నెక్స్ట్ స్టేజ్ థర్డ్ వన్ డిబేట్ అండ్ అప్రూవల్ ఇన్ బోత్ హౌసెస్. అంటే 2 సభలలో చర్చ మరియు ఆమోదం. ఫస్ట్ ఈ పార్లమెంట్లో బిల్లుపై చర్చ జరుగుతుంది. తర్వాత సభ్యులు పరిశీలన, సవరణలు అంటే అమెండ్మెంట్స్ మరియు దిద్దుబాటు సూచనలు ఇస్తారు. తర్వాత బిల్ అనేది ఓటింగ్ ద్వారా ఆమోదం పొందుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ ప్రెసిడెంట్స్ అప్రూవల్, రాష్ట్రపతి ఆమోదం. ఇక్కడ రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే ఏ బిల్ అయినా చట్టంగా మారుతుంది. రాష్ట్రపతికి సాధారణంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్గా ఈయన బిల్లును ఆమోదించవచ్చు, లేదా సెకండ్గా తిరస్కరించవచ్చు, లేదా మళ్ళీ పరిశీలనకు పంపడం అనే ఈ 3 ఎంపిక విధానాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఫిఫ్త్ వన్ పబ్లిషింగ్ ఇన్ గెజెట్. గెజెట్లో ప్రచురణ, చట్టంగా మారటం అన్నమాట. అంటే రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత బిల్లు అధికారిక గెజెట్లో ప్రచురితమై చట్టంగా మారుతుంది. ఈ కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ప్రెజెంట్ రైల్వేస్ అమెండ్మెంట్ బిల్ 2024కు ఇదే ప్రక్రియ అనేది పాటించారు. ఫస్ట్ ఏం చేశారు, ప్రభుత్వం బిల్లును తయారు చేసింది, తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టారు, చర్చించారు మరియు ఆమోదించారు. ఫైనల్లీ రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఇది చట్టంగా మారింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బిల్లు, తర్వాత పార్లమెంట్లో చర్చ, తర్వాత ఓటింగ్, ఆఫ్టర్ దట్ రాష్ట్రపతి ఆమోదం, తర్వాత గెజెట్లో ప్రచురణ, ఫైనల్గా చట్టంగా మారటం. సో ప్రెజెంట్ ఈ రైల్వే సవరణ బిల్లు 2024 యొక్క ముఖ్యాంశాలు. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ అధికారాలను పెంచింది. రైల్వే బోర్డు సమస్యలు, సంఖ్య మరియు అర్హతలు, నియామక విధానం వంటి అన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనివల్ల భారతీయ రైల్వేలపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది. సెకండ్ చట్టాలను సులభతరం చేయడం. అంటే ఇప్పటి వరకు రైల్వే బోర్డు చట్టం 1905 మరియు రైల్వే చట్టం 1989 అని 2 వేర్వేరు చట్టాలుగా ఉండేవి. కానీ ఈ సవరణ తర్వాత ఈ రెండింటిని ఒకే చట్టంలో విలీనం చేశారు. తద్వారా నియంత్రణ మరింత స్పష్టతతో ఉంటుంది. థర్డ్ నిర్మాణాత్మక అంటే స్ట్రక్చరల్ మార్పులు అనేవి లేవన్నమాట. అంటే ఈ చట్టం పాలనను సులభతరం చేస్తుంది, కానీ రైల్వేలలో తక్షణ మార్పులు అయితే అంతగా ఉండవు. అంటే ఈ బిల్లు రైల్వే పరిపాలనను మెరుగుపరచడానికి చట్టాలను సులభతరం చేస్తుంది, కానీ ప్రయాణ సౌకర్యాలు, టికెట్ ధరలు, ట్రైన్ వేగం వంటి అంశాల్లో అంతగా మార్పులైతే ఉండవన్నమాట. నెక్స్ట్ భారతీయ రైల్వేల ప్రస్తుత స్థితి. ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్, 68,584 కిలోమీటర్ల మార్గం. అలాగే భారతదేశపు 26% సరకు రవాణా రైల్వే ద్వారా జరుగుతుంది. అంటే 2023-24లో ఆదాయం కనుక చూస్తే సరకు రవాణా ఫ్రైట్ ద్వారా 1.68 lakh crores, అలాగే ప్రయాణికుల రవాణా ద్వారా 70,000 crores. అంటే ఇక్కడ ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం అనేది రైల్వేలకు పెద్ద సమస్యగా మారింది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల విభాగంలో తక్కువ ఆదాయం వల్లే రైల్వే నికర ఆదాయం నెట్ రెవెన్యూ కూడా తక్కువగా ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఏసీ క్లాస్ టికెట్ ధరలను సమీక్షించాలి, అలాగే ఎక్కువ ఖర్చు అయ్యే ట్రైన్ సేవలను తగ్గట్టు టికెట్ ధరలను పెంచాలి. నెక్స్ట్ జనరల్ క్లాస్
సాధారణ ప్రయాణికుల టికెట్లు మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నియంత్రించాలి. అలాగే 2030 నాటికి రైల్వేలు తమ మొత్తం ఆదాయంలో 20% వాణిజ్య ప్రకటనలు మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా సంపాదించాలి అనేసి. రెండో సమస్య ఆపరేషన్స్. అంటే భారత రైల్వే సరుకు రైళ్ల సగటు వేగం ఏంటంటే 25 km/hగా గత 11 ఏళ్లుగా ఇలానే ఉంది. అంటే ఇందులో ఎటువంటి మెరుగుదల అయితే లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ DFCను త్వరగా అభివృద్ధి చేయాలి అనేసి. ఇక్కడ DFC అంటే సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మించిన రైలు మార్గాలు. వీటి ద్వారా సరుకు రైళ్ల వేగాన్ని పెంచి రైల్వే ఆదాయాన్ని కూడా మెరుగుపరచవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలు. భూమి సేకరణ ఆలస్యంగా జరుగుతూ ఉండటంతో కొత్త రైలు మార్గాలు మరియు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. లైక్ ROB రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరియు RUB రోడ్ అండర్ బ్రిడ్జ్ ప్రాజెక్టులు కూడా నిలిచిపోతున్నాయి. దీనికి సొల్యూషన్ భూమి సేకరణను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ మార్పులు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భూమి సమస్యలను త్వరగా పరీక్షించి ROB RUB నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే ప్రణాళికలు రూపొందించాలి అనేసి. నెక్స్ట్ ఫోర్త్ ఇష్యూ సురక్షత, సేఫ్టీ. కవచ్ అనే అపఘాత నివారణ ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అమలు చాలా మందగించిందనమాట. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వేలలో 1465 కిలోమీటర్లు మరియు ఉత్తర మధ్య రైల్వేలలో 80 కిలోమీటర్లలో మాత్రమే ఈ వ్యవస్థ అమలైంది. ఇక్కడ కవచ్ అంటే ఇది 2 రైళ్ల మధ్య ఢీ కొనకుండా అడ్డుకునే ప్రత్యేక రక్షణ వ్యవస్థ. ఇది రైళ్లను ఆటోమేటిక్గా నియంత్రించి ప్రమాదాలను తగ్గిస్తుంది. సో ఇటువంటి సురక్షిత వ్యవస్థను త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇష్యూ వచ్చి పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రైల్వేస్. 2030 నాటికి భారత రైల్వేలు నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. అంటే రైల్వేలు పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి. ప్రస్తుతం ఎలక్ట్రిఫికేషన్, సౌరశక్తి ఉపయోగం, నీటి మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ క్రమంగా అమలవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే గ్రీన్ బడ్జెటింగ్. అసలు ఈ గ్రీన్ బడ్జెట్ అంటే ప్రతి ఆర్థిక ప్రణాళికలను పర్యావరణ అనుకూలంగా రూపొందించటమే. అంటే రైల్వేలు చేసే ఖర్చు పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఉండాలి. ఎక్కువ రైలు మార్గాలను విద్యుదీకరించాలి మరియు పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించాలి. అంటే ఈ టాపిక్ గురించి సింపుల్గా చెప్పాలంటే భారతీయ రైల్వేలు ఎక్కువ ఆదాయాన్ని సరుకు రవాణా ద్వారా పొందుతున్నాయి, కానీ ప్రయాణికుల ద్వారా అయితే తక్కువ ఆదాయం అన్నమాట. అలాగే సరుకు రైళ్ల వేగం అనేది 25 km/h అనేది 11 yearsగా అలాగే ఉంది. సో దీన్ని వేగవంతం చేయాలి. నెక్స్ట్ భూమి సేకరణ అనేది ఆలస్యంగా ఉండటం, అలాగే రహదారి వంతెనలు ROB RUB పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ కవచ్ అనే రైలు భద్రతా వ్యవస్థను వేగంగా అమలు చేయాలి. నెక్స్ట్ 2030 నాటికి రైల్వేలను పర్యావరణ రహితంగా మార్చేందుకు అంటే గ్రీన్ బడ్జెటింగ్ను అనుసరించాలి. నెక్స్ట్ భారతీయ రైల్వేల కోసం ప్రధాన ప్రభుత్వ పథకాలు. ఫస్ట్ అమృత్ భారత్ స్టేషన్ పథకం 2022, ఇది రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం. సెకండ్ నేషనల్ రైల్ ప్లాన్ 2020, ఇది రైల్వేల సామర్థ్యం పెంపు మరియు సరుకు రవాణా మెరుగుదల కోసం. థర్డ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు DFC, ఇవి సరుకు రవాణా వేగాన్ని పెంచడం కోసం. ఫోర్త్ మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ రైల్వే పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం కోసం. ఫిఫ్త్ కవచ్ వ్యవస్థ, ఇవి రైళ్ల అపఘాత నివారణ సాంకేతికత కోసం. ఈ టాపిక్కి సంబంధించి ఒక చిన్న MCQని సాల్వ్ చేద్దాం. సో ద క్వశ్చన్ ఈజ్ రైల్వే సవరణ బిల్లు 2024 గురించి సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, ఇది రైల్వే చట్టం 1989ను రద్దు చేసింది. ఆప్షన్ బి, ఇది భారతీయ రైల్వే బోర్డు చట్టం 1905ను రద్దు చేసి రైల్వే చట్టమైన 1989లో విలీనం చేశారు. ఆప్షన్ సి, ఇది భారతీయ రైల్వేల ప్రైవేటీకరణను ప్రతిపాదిస్తుంది. ఆప్షన్ డి, ఇది కొత్త రైల్వే భద్రతా సంస్థను ప్రవేశపెట్టింది.